థ్యాంక్ యూ. సో మనం రజనీ గారు, సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు అరెస్ట్ మీరు ఖండిస్తున్నారు. అంటే ఒక న్యాయవాదిగా దిస్ ఇస్ నాట్ రైట్ వే టు అరెస్ట్ సార్. ఇందాక విజువల్ కూడా చూస్తుంటే పోలీసు వాళ్ళు ఇంట్లోకి అంతా వెళ్ళిపోయారు. ఆ పిల్లలు పాపం ఆడపిల్లలు నైట్ డ్రెస్ తో అది ఉన్నారు. అది అది అలా చేసేది కరెక్ట్ కాదు. అందులోనూ గతంలో అతని వల్ల ఏదైనా అరాచకాలు వచ్చి ఉంటే, అంటే అతను మాటల వల్ల ఎవరైనా కొట్టుకు చచ్చుంటే మళ్ళీ అలాగే ప్రేరేపిస్తున్నారు. లేకపోతే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే 3 కేసులు అయితే ఎలా అయితే ఉండాలో ఇలాంటివి కూడా కొంచెం ఆలోచించి చేసి ఉండాల్సిందండి. సో ఎనీవే ఇది ఈజీ టు బెయిల్ అండి. నో, నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. అనవసరంగా ఒక స్పోక్స్ పర్సన్ ని ఈ రోజు కూటమి యాజ్ ఇట్ ఈస్ గా ఒక ఎమ్మెల్యేగా క్రియేట్ చేసేసింది అనమాట. ఏం లేదు, ఒక 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 మాట్లాడే వ్యక్తిని కాస్త ఈ రోజు ఒక పొలిటికల్ లీడర్ ని చేసింది. అనవసరంగా జైల్లో వేసి ఇతను కూడా మీరు టికెట్ ఇచ్చేయచ్చు, ఈ వాజ్ ద రైట్ పర్సన్ అనింది. సో ఎనీవే సార్, ఇది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది సార్ ఒక న్యాయవాదిగా. అఫ్ కోర్స్ అతను కూటమిని ఎలా అంటే అలా మాట్లాడతారు. నిన్న కూడా సిద్ధార్థ రుద్ర అని వాడేవాడు వీడేవాడు అని మాట్లాడారు. అది కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు అంటూ నేను ఖండించినాను. ఈ రోజు ఈ అరెస్ట్ ని ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఏమవుతుందంటే ఇది కక్ష సాధింపు అని ప్రజలు అనుకునే అవకాశాలు ఉంటది. ఎందుకంటే ఇతను కొన్ని వందల వేల మందికి ఇతను ఒక సిగ్నల్ అన్నమాట. అతను ఒక ఫ్రంట్ నుంచి ఉంటారు. ఇప్పుడు రాజీవ్ గారు కానీ ఇంకొకరు కానీ మేం కానీ ఇప్పుడు మా జోలికి వస్తే నేను ఓపెన్ గా చాలా డిబేట్స్ లో చెప్పినానండి. ఇవాళ ఈవినింగ్ TV5 లో కూడా నేను అదే చెప్తాను. 99% జగనే కరెక్ట్, కానీ 1% ప్రభుత్వం ఫెయిల్యూర్స్ సార్. అసలు గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో ఆ సాక్ష్యానిక కంప్లైనెంట్ గా ఈ రోజుకి పోలీస్ బందోబస్తుతో వెళ్తాడు సార్. తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసులో పూరిపాక గేట్ బయట